హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అమలు చేయనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీని అమలు చేయనుంది. శిలాజ ఇంధనాల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా దీన్ని అమలు చేయబోతున్నారు. ఇక ఇవాటి మొదటి ప్రశ్న. కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ప్రోగ్రాంకు ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఊర్వశి సిన్హా, ఆప్షన్ బి అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ సి ఎస్కే వర్షిని, ఆప్షన్ డి రేణు బాలా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఊర్వశి సిన్హా. పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ ప్రోగ్రాంకు భారత మహిళా శాస్త్రవేత్త ఊర్వశి సిన్హా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్ ప్రొఫెసర్గా ఉన్నారు. రెండో ప్రశ్న. CISF తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ గరిమా లోహియా, ఆప్షన్ బి శ్వేతా అగర్వాల్, ఆప్షన్ సి నీనా సింగ్, ఆప్షన్ డి సృష్టి జయన్ దేశ్ముఖ్. సరైన సమాధానం ఆప్షన్ సి నీనా సింగ్. రాజస్థాన్ కేడర్కు చెందిన నీనా సింగ్ CISF కు ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. 1989 బ్యాచ్ IPS అధికారిని అయిన నీనా ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. మూడో ప్రశ్న. కేన్స్ పురస్కారం అందుకున్న భారతీయ డాక్యుమెంటరీ ఏది? ఆప్షన్ ఏ ది హంట్ ఫర్ వీరప్పన్, ఆప్షన్ బి ఆస్కార్ చల్లగరిక, ఆప్షన్ సి కాల్ మీ డాన్సర్, ఆప్షన్ డి మేరు. సరైన సమాధానం ఆప్షన్ బి ఆస్కార్ చల్లగరిక. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆస్కార్ చల్లగరికకు భారతీయ ఉత్తమ డాక్యుమెంటరీ పురస్కారం లభించింది. ప్రముఖ గీతా రచయిత చంద్రబోస్ ఆస్కార్ విజేతగా తమ స్వగ్రామం చలిగరికాకు వెళ్ళినప్పుడు అక్కడి వారు జరుపుకుంటున్న సంబరాలు, వారి భావోద్వేగాలను డాక్యుమెంటరీగా చిల్కూరి సుశీల్ తెరకెక్కించారు. నాలుగో ప్రశ్న. అటవీ ఉత్పత్తుల రవాణా కోసం నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి భూపేంద్ర యాదవ్, ఆప్షన్ డి పీయూష్ గోయల్. సరైన సమాధానం ఆప్షన్ సి భూపేంద్ర యాదవ్. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దేశవ్యాప్తంగా కలప, వెదురు వంటి అటవీ ఉత్పత్తులను అతుకులు లేకుండా రవాణా చేసేందుకు నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ పాన్ ఇండియాను ప్రారంభించారు. ఐదో ప్రశ్న. దళితుల, ఆదివాసుల వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును తగ్గించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ జార్ఖండ్. జార్ఖండ్ ప్రభుత్వం దళితుల, ఆదివాసుల వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. రాష్ట్రంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్లు అవుతున్న సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. ఆరో ప్రశ్న. అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను ఏ రక్షణ దళం విడుదల చేసింది? ఆప్షన్ ఏ ఇండియన్ ఆర్మీ, ఆప్షన్ బి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆప్షన్ సి ఇండియన్ నేవీ, ఆప్షన్ డి ఇండియన్ కోస్ట్ గార్డ్. సరైన సమాధానం ఆప్షన్ సి ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన 5 బ్యాడ్జ్లను విడుదల చేసింది. ఇండియన్ నేవీ పితామహుడు, మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నౌకాదళ చిహ్నాన్ని స్ఫూర్తిగా తీసుకుని 8 దిక్కుల్లో నౌకాదళ దార్శనికతను సూచించేలా ఈ బ్యాడ్జ్లను రూపొందించారు. ఏడో ప్రశ్న. ఖైదీలకు సంతానోత్పత్తి ఉంటుందని తెలిపిన హైకోర్టు ఏది? ఆప్షన్ ఏ ఢిల్లీ హైకోర్టు, ఆప్షన్ బి తెలంగాణ హైకోర్టు, ఆప్షన్ సి ఏపీ హైకోర్టు, ఆప్షన్ డి మద్రాస్ హైకోర్టు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఢిల్లీ హైకోర్టు. తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలనుకున్న భార్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని, వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హత్య కేసులో జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తికి 4 వారాల పాటు పెరోల్ మంజూరు చేసింది. 8వ ప్రశ్న.
అత్యధిక సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి కుమార్ సంగక్కర, ఆప్షన్ డి జాక్వెస్ కలీస్. సరైన సమాధానం ఆప్షన్ బి విరాట్ కోహ్లీ. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 7 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2023లో 2048 పరుగులు చేసిన కోహ్లీ 2012, 2014, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలలో కూడా 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 9వ ప్రశ్న. ఇటీవల అత్యాచారం కేసులో దోషిగా నిలిచిన అంతర్జాతీయ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ ఉదయ్ జోషి, ఆప్షన్ బి ఇయాన్ కింగ్, ఆప్షన్ సి సందీప్ లమిచానే, ఆప్షన్ డి రూబెల్ హుసేన్. సరైన సమాధానం ఆప్షన్ సి సందీప్ లమిచానే. మైనర్ బాలిక అత్యాచారం కేసులో డిసెంబర్ 29న విచారణ జరిపిన కాఠ్మండు జిల్లా కోర్టు నేపాల్ మాజీ కెప్టెన్ యువ లీగ్ స్పిన్నర్ సందీప్ లమిచానేను దోషిగా తేల్చింది. అద్భుతమైన టాలెంట్ కలిగిన లమిచానే 2018, 2019 సీజన్లలో ఐపీఎల్ కూడా ఆడాడు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. వాంగ్స్ గార్డెన్ లిజర్డ్ అనే కొత్త సరీసృపాల జాతిని ఏ దేశంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి శ్రీలంక. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.